అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం వేషధారుల గురించి జాగ్రత్త కలిగి ఉండుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసెయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన అనేక ఆజ్ఞలు, యేసుక్రీస్తు వారు మనకిచ్చిన అనేక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పరిసెయ్యుల వేషధారణ అనుపులిసిన పిండి. 2 మాటలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. 3 మాటలు. మొదటిది జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి జాగ్రత్త కలిగి ఉండాలంటే పులిసిన పిండిని గూర్చిన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ పులిసిన పిండి ఎలా ఉంటుందంటే పరిసెయ్యుల యొక్క వేషధారణలాగా ఉంటుంది. పోల్చుతూ ఉన్నాడు దేవుడు అక్కడ. మీరు పరిసెయ్యుల వేషధారణ విషయమై జాగ్రత్త పడుడి అంటే దాని భావము అర్థం కాకపోవచ్చు. అందుకే ఉదాహరణగా పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. పులిసిన పిండి ఏం చేస్తుంది? పిండి కొంచెమైనను ముద్ద కొంచెమైనను పులిసిన పిండిలో కొంచెం ఉన్నా సరే, ఆ పిండి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ముద్ద తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, అందులో కొద్దిగా పులిసిన పిండి ఉంటే ఆ ముద్దంతా పాడైపోతుంది. 1 కేజీ పిండిలో కొద్దిగా పులిసిన పిండి ఉన్నా 100 గ్రాములు ఉన్న మొత్తం పాడైపోతుంది. కాబట్టి పిండి ఎంత అనేది అక్కడ అంశం కాదు, కానీ పులిసింది ఎంత అనేది కూడా అంశం కాదు. అక్కడ ఏంటి మనకు ప్రధానమైన మాట అంటే ఆ పిండిలో పులిసింది కొద్దిగొస్తే మొత్తం ఆ పిండి అంతా పాడైపోతుంది. అలాగూ పరిసెయ్యులు యొక్క వేషధారణ అలా ఉంటుంది. ఆ వేషధారణ గురించి జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిండి బాగానే ఉంటుంది, కానీ అందులో పులిసింది ఉంటుంది. ఆ వేషధారణ కలిగిన ఆ జీవితమే అనేక మందిని పాడు చేస్తుంది. పిండి బాగానే ఉంది, అందులో కొద్దిగా పులిసింది. మనుషులు బాగానే ఉన్నారు, అందులో వేషధారులు ఉంటారు కొంతమంది. ఆ వేషధారులు అనేక మందిని పాడు చేస్తారు. పులిసిన పిండి ఏ విధంగా ముద్దనంతా పాడు చేస్తుందో అదేవిధంగా వేషధారులు కూడా, వేషధారులు కొంతమందే ఉంటారు, కానీ ఆ వేషధారులే అనేక మందిని పాడు చేస్తున్నట్లుగా మనము దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వేషధారుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఒక సూచన, జాగ్రత్త మనల్ని మనము మేల్కొలపటం. కీర్తనలు 26వ కీర్తన 4వ వచనములో మనం చూసినట్లయితే పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను అని చెప్తున్నారు. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. వేషధారులతో మనం సహవాసం చేయకూడదు. వేషధారులు అంటే పైకి ఒక రకంగా కనిపిస్తారు, లోపల ఇంకో రకంగా ఉంటుంది. అదే వేషధారణ. వేషాలు వేసుకునేది వేషధారణ కాదు. మనసులో అంతరంగికంగా సాతాను సంబంధమైన విషయాలు, పైకి మాత్రం భక్తి కలిగిన వారే ఉంటారు. లోపలేమో శరీర కోరికలు, బయటికి మాత్రం ఆత్మీయంగా. లోపల మాత్రం శరీరానుసారులు, బయట మాత్రం ఆత్మానుసారులు. లోపల మాత్రం ఇహలోక సంబంధమైన ఆలోచనలు మనసులు కలిగిన వారు, పైకి మాత్రం భక్తి కలిగిన జీవితం కలిగిన వారు. ఇవి వేషధారణ జీవితం. మన దగ్గర కూడా చాలామందిని అలా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం గుర్తించలేకపోవచ్చు. పైకి భక్తి గలవారే జీవిస్తుంటారు, కానీ వేషం, లోపల యొక్క జీవితం, బయట ఒక జీవితం, అదే వేషధారణ. అలాంటి వేషధారణలతో సాంగత్యం చేయకుండా మనల్ని మనం జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని సమాజ మందిరముల్లో, వేషధారులు సమాజ మందిరముల్లోను వీధుల్లోనూ చేయులాగన. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, పేరు తెచ్చుకోవాలని వేషధారులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఆ ధర్మము వాళ్ళకి ఘనత రావాలని చెప్పి అందరి ముందు చేస్తూ ఉంటారు. దేవుడు ప్రార్థన చేసే విషయంలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లో వీధుల్లో నిలిచి ప్రార్థన చేయుట వేషధారులకు ఇష్టం. వాళ్ళు శరీరమును ప్రేరేపించేవారు వేషధారులు.
అక్కడే మత్తయి సువార్త 6:16 ఉపవాసం చేసే విషయంలో కూడా దుఃఖంగా ఉండి మేము ఉపవాసం చేస్తున్నామండి అని అనేక మందికి తెలియచేసి గొప్ప కోసం ఘనత కోసం చేసేవారు కూడా వేషధారులుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో యేసుప్రభు వారు చెప్తున్నారు, వేషధారి మత్తయి సువార్త 7:5 నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటానికి నీకు తేడాగా కనపడ. అంటే వాళ్ళలో తప్పులు ఉంటాయి, కానీ ఎదుటి వారిని ఎంతసేపు తప్పులు వెతకాలని చూసేవారు వేషధారులుగా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నట్లుగా మనం లేఖనాలు చదువుట ద్వారా. వేషధారులు ఎవరంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఏమన్నా ధర్మం చేసేటప్పుడు కానీ, ఇలాంటి విషయాల్లో వాళ్ళు పైకి గొప్పవారిగా కనిపించాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారితో సాంగత్యం చేయొద్దని, అలాంటి వారితో జాగ్రత్తలు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 23:28 చూస్తే, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉంది. మనం ఈ మాటని ఇందాకడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. వేషధారణ అంటే ఏంటి అంటే చక్కని ఉదాహరణ 23 మత్తయి సువార్త 28 ఉంది. ఏముంది? వెలుపల మనుషులకు మాత్రం బయట విశ్వాసులకు మనుషులకు కనిపించటానికి నీతిమంతులుగా, ప్రభువు బిడ్డలుగా, పరిశుద్ధులుగా, సత్యవంతులుగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా కనపడతారు, కానీ లోపల మాత్రం వేషధారణతో అక్రమముతో నిండి ఉండటమే వేషధారణ. అలాంటి వేషధారణలతో దేవుడు జాగ్రత్త కలిగి ఉండమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 24:50 ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడనుకొని గడియల్లో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వేషధారులతో సహవాసం చేయొద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏం మానాలి? వేషధారణ మానాలి. వేషధారులతో జాగ్రత్త కలిగి ఉండాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మనం ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, వేషధారులతో జాగ్రత్త కలిగి ఉండడి. వేషధారులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, వాళ్ళు మోసం చేస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 2:13 వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకుంటారు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వేషధారులు ఏం చేస్తారు? మోసం చేస్తారు. వేషధారులు మోసపూరితమైన ఆలోచనలు, పైన ఒకటి లోపల ఒకటి. నీతిమంతులుగా ఉంటారు, కానీ అక్రమముతో నిండి ఉంటారు. వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మోసపోకుడి, అలాగే వేషధారులతో జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. ఇట్టి హెచ్చరికలు మనకు దయచేసి నిత్యము ఆయన వెలుగులో నడిచే ఒక ధన్యత, ఒక కృప, ఒక భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు అనుదినము మనం ఆయన వాక్యముతో మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని సరిచేస్తూ, మనల్ని పురికొలుపుతూ, ఆయన అడుగుజాడల్లో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈ ఉదయకాలం మందు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. వేషధారులతో జాగ్రత్త కలిగి ఉండమన్నారు. వేషధారులు మొత్తం సమస్తము అక్రమముతో నిండి ఉంటారు. వాళ్ళు మోసం చేస్తారు. మేము మోసపోకుండా వేషధారులతో జాగ్రత్త కలిగి ఉండాలని మీరు హెచ్చరించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.